మీరందరూ ఈ పాటను వినే ఉంటారు. ఈ లైన్కు అర్థం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వచనరూప రామాయణం చదువుతున్నప్పుడు నాకు స్ఫురించింది. శోకసంద్రంలో దశరథుడు రాముడు వనవాసానికి వెళ్లేంత వరకు స్థిమితపడని కైక. ఇలాంటి సమయంలో తన బలాన్ని ఉపయోగించుకొని రాముడు రాజ్యాన్ని కైవసం చేసుకోవచ్చు. కానీ తన కుటుంబంలో, తన రాజ్యంలో ధర్మం, శాంతి ముఖ్యమని తెలిసి అయోధ్యలో కుశలములు నిలపడానికి ఘన సంపదని, గొప్ప రాజ్యాన్ని త్యాగం చేసి వనవాసానికి కదిలి వెళ్ళిపోయాడు మన రాముడు. అంతేకాదు, రాముడు సర్వజగద్రక్షకుడు. అసురుల దుష్టచేష్టలకు అష్ట కష్టాలు పాలవుతున్న మానవాళిని రక్షించడానికి, మన కుశలములు నిలపడానికి ఘనమునొదిలి కదిలాడు శ్రీరాముడు. అధర్మం శృతి మించిపోయిన ప్రతిసారి లోక కళ్యాణం కోసం వైకుంఠాన్ని సైతం వదిలి వచ్చేసే శ్రీమన్నారాయణుడి తత్వం ఈ ఒక్క లైన్తో మనకు అందించారు ఈ గేయ రచయిత. ఈ పాటను అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు.